ఆకాంక్షలండి. నేనైతే అరుణాచలంలో ఇప్పుడు అరుణగిరినాథర్ అని అంటారు కదండి, ఇక్కడ అరుణగిరినాథర్ దగ్గర ఉన్నాను. ఆయన మనకు ఈ లోకం నుంచి ఆ లోకంకి, ఆ లోకం నుంచి ఈ లోకంకి స్టార్ గేట్ అంటారు కదండి, ఆ స్టార్ గేట్ దగ్గర ఉన్నాను. ఒకసారి ఇటు చూపించమ్మా. ఆ స్టార్ గేట్ దగ్గర అయితే ఉన్నానండి. మనకు తిరుపతిలో వెంకటేశ్వర స్వామి శిలాతోరణం అయితే ఎలా ఉంటుందో స్టార్ గేట్ అని, ఇక్కడ అరుణగిరినాథర్ అని ఇక్కడ ఉంటారు లోపల. ఇక్కడ అరుణగిరినాథర్ అని ఇక్కడ ఉన్నారండి స్వామి, మీరు కూడా దర్శించుకోండి. ఇంకొకటి వచ్చేసి మనకు ఇప్పుడు దీపావళి సందర్భంగా ఈరోజు అమావాస్య కాబట్టి నేను అరుణాచలం టెంపుల్కి అయితే దర్శనానికి వచ్చానండి. అమావాస్య రోజు ప్రదక్షిణ చేస్తే చాలా మంచిదని చెప్పేసి అన్నారు. కానీ ఇది నేను 3వ అమావాస్య అండి. ప్రతి అమావాస్యకు వచ్చి ఇక్కడ ప్రదక్షిణ చేసుకుంటూ ఉన్నాను, గిరి ప్రదక్షిణ. కొంచెం వీడియో డౌన్ పెట్టుమా. అట్లా ఇక ప్రతి అమావాస్యకు వచ్చి ఇక్కడ గిరి ప్రదక్షిణ చేస్తున్నాను. ఇప్పుడు 3వ అమావాస్య గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయింది. మొత్తానికి అయితే మనకు చాలామంది అయితే పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు, కానీ అమావాస్య రోజు చేస్తే మనకు రెట్టింపు ఫలితం అయితే దక్కుతుందని ఇప్పుడు చాలామంది చెప్తున్నారు. ఇక్కడికి దేవుడు దర్శనానికి అయితే వచ్చారు. ఒకసారి అటు చూపిమ్మా. ఈరోజు చాలా క్రౌడ్ ఉన్నారు. దర్శనానికి అయితే 4-5 గంటలు పట్టింది మాకు బయట నుంచి రావడానికి. మీకు ఒకసారి ఇక్కడ ఉన్న క్రౌడ్ని అయితే చూపిస్తాను, చూడండి. ఇంకా వెళ్తూనే ఉన్నారు దర్శనానికి అయితే, పరిగెత్తుకుంటూ. ఇక్కడ గేట్ ఓపెన్ చేశారు, దర్శనానికి అయితే వెళ్తూనే ఉన్నారు. ఇక్కడ దర్శనం చేసుకొని వచ్చిన వాళ్ళందరూ అయితే ఇక్కడ కూర్చున్నారండి. ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళందరూ ఇది ప్రసాదాల కౌంటరు. దర్శనం చేసుకొని వచ్చి ఇక్కడ అందరూ కూర్చున్నారండి ప్రసాదాలు తింటూ. ఇక్కడైతే మన స్టార్ గేట్ దగ్గర అయితే ఉన్నానండి. అరుణగిరినాథర్ అంటారు కదా, మనకు స్టార్ గేట్ దగ్గర అయితే ఉన్నాను. చాలామంది దర్శనం చేసుకొని వచ్చి ఇక్కడ ప్రసాదాల కౌంటర్ దగ్గర అయితే వచ్చి కూర్చున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? కర్నూలా? ఓ మాది కూడా కర్నూలు పక్కన అండి, నంద్యాల. ఓకే. ఎన్ని డేస్ అయింది మీరు ఇది ఇక్కడికి రాబట్టి? ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఫస్ట్ టైం వచ్చారా? అంటే అనుకోకుండా వచ్చారా, పండగ రోజు స్పెషల్గా ఏమైనా వచ్చారండి? చేశారండి గిరి ప్రదక్షిణ చేశారా? ఎలా ఉంది ఇక్కడ ఎక్స్పీరియన్స్? బాగుందా? ఓకే. ఒక్క నిమిషం. ఛానల్ నేమ్ వచ్చేసి దేవాలయం అండి. ఎంతమంది వచ్చారండి మీరు? 6 మెంబర్స్ వచ్చారా? అంటే ఎలా తెలిసింది ఇక్కడ అరుణాచలం టెంపుల్ గురించి? చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు విన్న తర్వాతే క్రౌడ్ పెరిగిందని చాలామంది అనుకుంటున్నారు. మీరు కూడా అలాగే ప్రవచనాలు విన్న తర్వాతనే వచ్చారా ఇక్కడికి? రమణాశ్రమంకి వెళ్ళారా? అక్కడ కొండపైకి వెళ్ళారా? పైకి రమణాశ్రమం నుంచి కొండపైకి వెళ్ళారా? ఈసారి వస్తే అక్కడికి కూడా వెళ్ళిరండి, చాలా బాగుంటుంది. వీలైతే అక్కడ బుక్స్ కూడా అమ్ముతారు, అంటే ఆయన గురించి తెలుసుకోవాలని చెప్పేసి రమణ మహర్షి ఆశ్రమంలో అమ్ముతారు. అక్కడ మెడిటేషన్ చేసుకొని అక్కడ ఏదైనా మనకు నచ్చిన ఒక బుక్ తీసుకొని చదువుకుంటే మనతో ఎవరో మాట్లాడినట్టు ఫీలింగ్ వస్తుందని చాలామంది అంటుంటారు. ఆ ఫీల్ కూడా ఈసారి వస్తే ఎక్స్పీరియన్స్ చేయండి.